ఈ వీడియోలో మహాబలిపురం బీచ్ సన్ రైజు, కృష్ణా మండపము, అర్జున ఫినాన్స్, హెరిటేజ్ మ్యూజియం ఉంటాయి. అక్కడ గేట్ కనబడుతుంది కదా, అది సోర్ టెంపుల్ ఎంట్రన్స్. దాని పక్కనే ఇలాగ వే ఉంటుంది బీచ్కి వెళ్ళడానికి. ఇదంతా ఇసుక. ఇక్కడ నుండి మనం లోపలికి నడిచి వెళ్ళాలి ఒక 500 మీటర్స్. బీచ్కి వచ్చేసరికి 6 అయింది. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. వ్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను వెళ్ళేసరికి ఫుల్ క్రౌడెడ్గా కూడా ఉంది. బీచ్కి ఒకవైపు ఇలా రాక్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చుని అందరూ వ్యూస్ ఎంజాయ్ చేస్తారు. రాక్స్ ఎక్కుతున్నప్పుడు కేర్ఫుల్గా ఎక్కాలి, లేక కొన్ని రాక్స్ స్లిప్పరీగా ఉంటాయి, చూసుకుని నడవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చూశారు కదా, రాక్స్ నుండి వ్యూస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. వెళ్ళినప్పుడు మిస్ చేసుకోకండి. నైట్ వ్యూ కూడా బాగుంటుంది బీచ్లో. సోర్ టెంపుల్ దగ్గర పార్కింగ్ ఫీ ఇలా ఉంటాయి. బీచ్ నుండి నేను రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి నేను అర్జున ఫినాన్స్కి స్టార్ట్ అయ్యాను. ఇదే అర్జున ఫినాన్స్. ఒక రాక్ మీద ఇలా కార్వింగ్ చేసి ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. అలా రెడ్ ఆర్మర్ కనబడుతుంది కదా, అలాగ వెళ్తే మనకి కృష్ణా వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు. అర్జున ఫినాన్స్కి, కృష్ణా మండపంకి ఎటువంటి ఫీ ఉండదు. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చు. ఇది మహాబలిపురం బస్ స్టాప్ బ్యాక్ సైడ్కి వస్తుంది. అది అర్జున ఫినాన్స్. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వస్తే కృష్ణా మండపం ఉంటుంది. ఇదే కృష్ణా మండపం. ఇందులో కార్వింగ్స్ అయితే చాలా బాగుంటాయి. కృష్ణుడు గోవర్ధనగిరిని లిఫ్ట్ చేస్తున్నట్టు, దాని కిందకి ప్రజలందరూ వచ్చి చేరినట్టు కార్వింగ్స్ ఉంటాయి. ఇది చూడండి, రైతు ఆవు పాలు తీస్తున్నట్టు దూడది ఎలాగుందో చాలా బాగుంది చూడడానికి. మహాబలిపురంలో కార్వింగ్స్ అన్ని కొండరాయి మీద చెక్కినవే ఉంటాయి. మహాబలిపురం ట్రిప్ బడ్జెట్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కృష్ణా మండపం నుండి నేను మ్యూజియంకి వచ్చాను. మ్యూజియం దగ్గర మనకు లైట్ హౌస్ కూడా ఉంటుంది. లైట్ హౌస్కి మనం సెపరేట్ టికెట్ తీసుకోవాలి. అవి లైట్ హౌస్ దగ్గర ఇస్తారు. మ్యూజియంకి సెపరేట్ టికెట్ తీసుకోవాలి, అది మ్యూజియంస్ దగ్గర ఇస్తారు. మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసుకుంటారు. మ్యూజియంలో షిప్స్ ప్రోటోటైప్స్, స్పెసిఫికేషన్స్, అవి యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ గ్యాలరీలుగా అరేంజ్ చేసి ఉంటాయి. మ్యూజియం లోపల చిన్న పార్క్ లా ఉంటుంది. ఇలాగా ఇక్కడ ప్లే స్టేషన్ కూడా ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. మహాబలిపురం వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి,
మనం ఏదో ఒక ప్లేస్లో టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అది అన్ని ప్లేసెస్కి అలో ఉంటుంది. కృష్ణా వాటర్ఫాల్కి, ఫైరతాస్కి, సోర్ టెంపుల్కి, ఈ మూడిట్లకి ఒకే టికెట్ ఉంటుంది. నేను ఈ మ్యూజియం చూసుకుని ఇంకా చెంగల్పట్టుకి వచ్చేస్తున్నాను. అక్కడ నుండి నేను రాజమండ్రికి ట్రైన్ బుక్ చేసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.